హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. టీజీఐసే 2026 ఎగ్జామ్ రేపు స్టార్ట్ కాబోతుంది. షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2, ఎల్లుండి షిఫ్ట్ 3 జరుగుతుంది. టీజీఐసే 2026 ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్, హాల్ టికెట్లో ఉండే కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మీకు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం తీసుకువెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్కు, ఏం చేయకూడదు, ఏం చేయాలి అక్కడ అనేది ఒకసారి కంప్లీట్గా మనం డీటెయిల్స్ చూద్దాము. హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇప్పుడు మీకు హాల్ టికెట్ ఒకటి చూపించి దాంట్లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కంప్లీట్గా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ చూసారు కదా, టెస్ట్ డేట్ అండ్ డే. ఇక్కడ టెస్ట్ డేట్ ఇచ్చాడు. దాని తర్వాత మార్నింగ్ ఆఫ్టర్నూన్ అనేది ఇక్కడ షిఫ్ట్ మీకు కనిపిస్తుంది. గేట్ క్లోజర్ 9:30 అని ఇచ్చాడు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి. అంటే 9:30 లోపలికి వెళ్ళిపోవాలి, లేదంటే గేట్ అనేది క్లోజ్ చేస్తారు. 9:30 లోపలే మనము ఎంటర్ అయిపోయి ఉండాలి, కాబట్టి 9కే వెళ్తే బెటర్. ఇంకా ఇది ఎగ్జామ్ సెంటర్ మీరు చూసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్ను చేరడానికి సెంటర్ లొకేషన్కు స్కానర్ ఇచ్చాడు. స్కాన్ చేసి లొకేషన్ కూడా మీరు రూట్ మ్యాప్ తీసుకొని వెళ్ళొచ్చు. ఎగ్జామ్ మీడియం ఉంది, తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీ కన్వీనర్కు మెయిల్ చేయొచ్చు మిస్టేక్స్ను కరెక్ట్ చేసుకోవడానికి. రిజిస్ట్రేషన్ నంబరు, హాల్ టికెట్ నంబర్, క్యాస్ట్ మేలా ఫీమేలా ఉంది, లోకల్ ఏరియా ఏది అనేది ఇక్కడ పూర్తిగా మీకు కనిపిస్తుంది. ఇంకా ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ చూస్తే ఎగ్జామ్ సెంటర్కు చేరుకున్న తర్వాత ఏమేమి అనేది ఫస్ట్ ఏం చేయాలంటే మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ హాల్ టికెట్లో కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఏమైనా తప్పులు ఉంటే హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది, మెయిల్ ఉంటుంది. ఆ మెయిల్కు మెయిల్ పెట్టేస్తే మీరు ఏం తప్పు ఉందో దాన్ని కరెక్షన్ చేస్తారు. కరెక్షన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏదో ఒక ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఎగ్జామ్ సెంటర్కి హాల్ టికెట్ కంపల్సరీ. హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ సెంటర్ వెళ్ళొద్దండి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ హాల్ టికెట్. హాల్ టికెట్ కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి. హాల్ టికెట్ తీసుకుపోకపోతే లోపలికి అసలు అలోనే చేయరు. మీరు బిఫోర్ 9:30 చేరుకోవాలి. బిఫోర్ 9:30 అంటే 9కే రీచ్ అవ్వండి. 9కే రీచ్ అయిపోండి. 9:30 గేట్ క్లోజ్ చేసేంత వరకు ఉండొద్దండి. తర్వాత ఇంకా ఏం ఎగ్జామ్కి తీసుకువెళ్ళాలి అంటే బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్. సో పెన్ తీసుకొని వెళ్ళాలి. బ్లాక్ ఆర్ బ్లూ ఏ ఇంకైనా పర్లేదు. హాల్ టికెట్ ఆల్రెడీ చెప్పాను. వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, ఒరిజినల్, జిరాక్స్ కాదు, ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్ ఐడి కార్డ్ ఏమేమి తీసుకువెళ్ళొచ్చు అని ఇచ్చాడు చూడండి. ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్. సో జనరల్గా అందరూ ఆధార్ కార్డ్ తీసుకువెళ్తుంటారు. మీరు పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్, ఓటర్ ఐడి ఉన్నా కూడా తీసుకొని వెళ్ళొచ్చు. సో ఆధార్ కార్డ్ ఈజీ టు క్యారీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వెళ్ళండి. ఆధార్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్. ఆధార్ కానీ, పాన్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ. సో మీరు ఎగ్జామ్ సెంటర్కు 1.5 hour 8:30 AM ఫర్ ఫోర్నూన్ సెషన్ అండ్ 1 PM ఫర్ ఆఫ్టర్నూన్ సెషన్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది ఎగ్జామ్. 9 కాదు, 8:30కే రీచ్ అవ్వండి అంటున్నాడు. 1.5 hour ముందే రీచ్ అవ్వండి ఎగ్జామ్ సెంటర్ కానీ ఇచ్చాడు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో. తర్వాత ఏమన్నాడు, ఎందుకు రీచ్ అవ్వాలంటే మీ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ చేసుకుంటారు, మీ బయోమెట్రిక్ తీసుకుంటారు, కాబట్టి అక్కడ లేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 1.5 hour ముందే అడ్వాన్స్గా మీరు ఎగ్జామ్ సెంటర్ లొకేషన్కు చేరుకోండి. గేట్ క్లోజర్ 9:30 కానీ ఎగ్జాక్ట్ 9:30కి వెళ్ళొద్దండి, ఎందుకంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంటుంది, అక్కడ టైం పడుతుంది మీకు. ఆఫ్టర్నూన్ వచ్చేసి 2 o'clock గేట్ క్లోజ్ చేస్తారు ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళకు. మార్నింగ్ సెషన్ వాళ్ళకు 9:30కే గేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. నో క్యాండిడేట్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ గేట్ క్లోజర్. గేట్ క్లోజ్ అయిన తర్వాత ఎవరిని లోపలికి అలో చేయరు. కేర్ఫుల్లీ లిజన్ టు ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద ఇన్విజిలేటర్. ఇన్విజిలేటర్ చెప్పినట్లు వినండి. స్క్రీన్ ఇన్స్ట్రక్షన్స్ అని ఫాలో అవ్వండి. లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేయాలని డీటెయిల్స్గా చెప్తారు. డీటెయిల్డ్గా మీరు వినిన తర్వాతే చేయండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంది సిస్టంలో, సిస్టమ్ మాల్ ఫంక్షనింగ్ ఉంది, సో ఇంతవరకు మీరు బిఫోర్ ఎగ్జామ్ సెంటర్కు వెళ్ళిన తర్వాత, ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత, సో మేము లోపల అలో చేసిన తర్వాత సిస్టమ్ చెక్ చేసుకోండి. మీకు ఇచ్చిన సిస్టమ్ ఏమైనా ల్యాగ్ ఉందా. సో మీరు లాగిన్ ఐడి, పాస్వర్డ్ తీసుకొని చేసేటప్పుడు ల్యాగ్ కనిపిస్తుంది. ల్యాగ్ కనిపించిందంటే ఖచ్చితంగా అడగండి, ల్యాగ్ ఉంది సిస్టము, లేదా స్క్రీన్ సరిగా లేదు, మాకు సిస్టమ్ మార్చండి అని అడగచ్చు. అడిగేసి రెక్టిఫై చేయించుకోండి.
మీరు ఇంకా ఏం తీసుకువెళ్ళకూడదు అంటే క్యాల్కులేటర్స్ తీసుకువెళ్ళకూడదు, నాట్ అలౌడ్. ఏమేమి అలో చేయరంటే క్యాల్కులేటర్స్, మొబైల్ ఫోన్స్ తీసుకువెళ్ళినా కూడా బయట హ్యాండ్ ఓవర్ చేసేయాలి మీరు. మొబైల్ ఫోన్స్ లోపలికి అయితే అలో చేయరు, బయటే కలెక్ట్ చేసేసుకుంటారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు పొరపాట్లు కూడా మీరు మర్చిపోవద్దని తీసుకొని వెళ్ళండి. డిజిటల్ వాచెస్ తీసుకువెళ్ళకూడదు, లార్జ్ స్పెక్టకల్స్ తీసుకువెళ్ళకూడదు, గ్యాడ్జెట్స్ ఏంటి కూడా పేపర్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళకూడదు. రఫ్ షీట్స్ అక్కడే ఇస్తారు, లేదంటే డీబార్ చేస్తారు మీకు ఎగ్జామ్లోంచి. సో గ్యాడ్జెట్ ఏమీ తీసుకోకూడదు. రఫ్ షీట్స్ విల్ బి ప్రొవైడెడ్. రఫ్ షీట్స్ ఎన్ని కావాలంటే అన్ని రఫ్ షీట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత, ఇది పోకముందు బయటనే. దాని తర్వాత ఏమంటే ఇంకా ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్. క్రిమినల్ యాక్షన్ ఉంటుంది మీరు ఏమన్నా లోపల మాల్ ప్రాక్టీస్ చేసినట్లయితే. ఇన్షూర్ సేఫ్టీ ఆఫ్ యువర్ పర్సనల్ బిలాంగింగ్స్, మీరు తీసుకువెళ్ళేవని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడంటే అక్కడ మర్చిపోయి వెళ్ళదండి. మొబైల్ జాగ్రత్త, మొబైల్ ఇచ్చేటప్పుడు మళ్ళీ తీసుకువెళ్ళేప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే టెస్ట్ సెంటర్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ అని అక్కడ రాసింటారు. అయినా కూడా మీరు టోకన్ తీసుకొని రాయించుకుంటారు కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. హాల్ టికెట్ ఇచ్చినంత మాత్రాన, మీరు ఎగ్జామ్ రాసినంత మాత్రాన మీకు సీట్ గ్యారంటీ అయితే కాదు. మీరు ఎగ్జామ్ రాయాలి, తర్వాత మీకు క్వాలిఫై కావాలి, ర్యాంక్ కార్డ్ రావాలి, కౌన్సిలింగ్ వెళ్ళాలి. కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాతే అక్కడ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. బ్లాంక్ పేపర్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ రఫర్. ఎగ్జామినేషన్ హాల్లోనే బ్లాంక్ పేపర్స్ అనేది ఇస్తారు. క్యాండిడేట్ ఏం చేయాలంటే ఆ పేపర్ రఫ్ షీట్లు చేసుకున్న తర్వాత జోలు పెట్టుకొని పోకూడదు, మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఆ రఫ్ షీట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళాలి. సో రఫ్ షీట్స్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు ఇన్విజిలేటర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్. సో మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ చాలా మంది అడుగుతున్నారు. అప్లికేషన్ ఫామ్ గురించి ఎక్కడ ఇవ్వలేదంటే అప్లికేషన్ ఫామ్ కంపల్సరీ అయితే కాదు, నాట్ మ్యాండేటరీ. ఎక్కడే కానీ మీకు ఇన్స్ట్రక్షన్స్లో లేదు, తీసుకువెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు. దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఇంతకుముందు అప్లికేషన్ ఫామ్ అడుగుతున్నాడు కదా, దాంట్లో సిగ్నేచర్ ఇవన్నీ కూడా మ్యాండేటరీ కాదు. సో ఇవైతే ఖచ్చితంగా ఉండాలి. మీ దగ్గర హాల్ టికెట్ ఉండాలి. 9:30 అంటే 9 లోపే, 8:30 లోపే రమ్మని చెప్తున్నారు. పెన్ ఆర్ పెన్స్, 2 పెన్స్ తీసుకొని వెళ్ళండి. ఐడి ప్రూఫ్ వ్యాలిడ్, ఒరిజినల్ కంపల్సరీ, జిరాక్స్ కాదు, మళ్ళీ అక్కడ పోయి ఇబ్బంది పడతారు. సిస్టమ్ ల్యాగ్ ఉంటే ముందే ఇన్ఫార్మ్ చేయండి. ప్రాబ్లం సిస్టంలో ఎటువంటి ల్యాగ్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇన్ఫార్మ్ చేసి సిస్టమ్ను షిఫ్ట్ చేసుకోండి. మీకు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంటుంది కాబట్టి 1.5 అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్కి రీచ్ కమ్మని చెప్తున్నారు. క్యాల్కులేటర్స్, మొబైల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ ఇవన్నీ అలో చేయరు. రఫ్ షీట్స్ వాళ్ళే ఇస్తారు, మీరు తెచ్చుకోకూడదు. మీరు కావాలంటే ఆయన రఫ్ షీట్స్ ఇస్తారు, మళ్ళీ ఇన్విజిలేటర్కు మీరు ఇవి రఫ్ షీట్స్ రిటర్న్ ఇచ్చేసి వెళ్ళాలి. సో ఆల్ ది బెస్ట్ రేపు ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళకు. సో మన ఇంతకుముందు వీడియో చూసింటారు, ఎలా రాయాలి, ఏం రాయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎగ్జామ్ అనేది కూడా ఒకసారి ముందుండే వీడియోని చూడండి. ప్రీవియస్ వీడియోను పూర్తిగా డీటెయిల్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీలైతే ఇంకో 1 అవర్ తర్వాత మీకోసం కొన్ని హ్యాట్రిక్స్ అనేది చేస్తాను. హ్యాట్రిక్స్ కూడా మీరు 9:30, 10 o'clock ఈరోజు నైట్లోకి చేసి పెడతాను, అవి కూడా చెక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.